గుడ్ మార్నింగ్ అందరికి. సో ఇప్పుడు మా సార్లు ఏంటంటే మీకు ఒక ఫస్ట్ లేయర్ ఎట్లా కట్టాలని ఈ బాండ్ ఏమంటారు, ర్యాట్ ట్రాప్ బాండ్ అంటారు. నేను చెప్పాను కదా బోర్డు మీద ర్యాట్ ట్రాప్ బాండ్ అంటే దీంట్లో మధ్యలో గ్యాప్ ఇస్తున్నా చూసారా. సో ఈ లేయర్ అయితే మా సార్లు వచ్చి మీకు ఒక వరుస ఎట్లా కట్టాలో చూపించారు. ఇది ఇందిరమ్మ హౌస్ మోడల్ అన్నట్టు. ఇందిరమ్మ హౌస్ మోడల్ ఏంది, మనకు ఇక్కడ ఒక దర్వాజా వచ్చింది. ఈ దర్వాజా చేయగానే మనం ఇక్కడ హాల్లోకి వస్తాం అన్నట్టు. ఈ హాల్లో నుంచి మళ్ళీ ఇటు పోతే ఈ దర్వాజా చూస్తే ఇది కిచెన్. ఓకే, ఈ నుంచి చూస్తే మళ్ళీ ఇటు వచ్చేస్తే ఇక్కడ ఇది బెడ్రూమ్ అయితే అన్నట్టు. ఇక్కడ ఈ లోపల వచ్చేసి ఇది బాత్రూమ్. తర్వాత ఈ నుంచి మనకు టాయిలెట్ పోవాలంటే ఈ నుంచి బయటకు వెళ్ళి ఇక్కడ ఈ డోర్ బయటకు ఉంది కాబట్టి ఇటు నుంచి ఇటు రావాల్సింది. ఇది డబ్ల్యూసీ అంటే టాయిలెట్ అన్నట్టు. ఇదే బాత్రూమ్ లోపల ఉంటుంది డోరు, ఇక్కడ టాయిలెట్ బయట నుంచి డోరు. తర్వాత ఇక్కడ మీరు స్టెప్స్ తంతెలు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ తంతెలు పెట్టవచ్చు రైట్. ఇక్కడ మీరు తంతెలు వేసుకోవచ్చు అన్నట్టు. మెట్లు. ఓకే, సో దీన్ని మొత్తం ఇందిరమ్మ హౌసింగ్ మోడల్ అన్నట్టు. దీన్ని మనం ర్యాప్ ట్రాప్ ద్వారా కట్టినాం, ర్యాప్ ట్రాప్ బాండ్ ద్వారా కట్టినాం. దీంట్లో ఏమైంది, మనం కార్నర్లో ఫస్ట్ ఒక 2 ఇటుకలు పెట్టుకోవాలి. ఆ తర్వాత గేడి మీద ఈ స్ట్రెచర్ పేసి బయట కనపడాలి. ఆ తర్వాత ఒక హెడర్ అడ్డం పెట్టుకోవాలి. మీకు నేను చెప్పిన కదా హెడర్ స్ట్రెచర్ అనేది. సో ఈ స్ట్రెచర్ అడ్డం పెట్టి మళ్ళీ సేమ్ స్ట్రెచర్లు గేడి మీద పెట్టుకోవాలి. ఇది అంతా మొత్తం వర్క్ అంతా గేడి మీద వచ్చేసింది. ఓకేనా, ఇట్లా అడ్డం కానీ ఇది ఇటు కానీ కాకుండా ఇట్లా నిలుగా గేడి మీద వచ్చేసింది అన్నట్టు. ఈ నుంచి ఓకే, దీంట్లో ఇది ర్యాప్ ట్రాప్ బాండ్ ఎందుకు ఉపయోగం అంటే దీనివల్ల మనకు మెటీరియల్ తగ్గుతుంది. ఇప్పుడు మనం 9 ఇంచుల కూడా కడితేంది ఇంక ఇటుకలు ఎక్కువ పడతాయి మనం. దీనివల్ల ఈ మధ్యలో ఉన్న గ్యాప్ తోటి మనకు లోపల కూలింగ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక సూర్యరశ్మి తగిలిన తర్వాత అటు నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి సూర్యరశ్మి వస్తున్నప్పుడు ఇక్కడే ఫస్ట్ ఇటుకంతా వేడి కావాలి. దీని వేడి రూమ్లంతా ఆక్యుపై ఈ ఓపెన్ ప్లేస్లో ఉన్న ఆక్యుపై అంతా కావాలి. ఈ తర్వాత ఇది బాగా వేడి అయిన తర్వాత ఇది ఇటుక వేడి కావాలి, అప్పుడు రూమ్లోకి ఎంటర్ కావాలి. సో దానివల్ల ఏంటంటే టైం తీసుకుంటుంది కాబట్టి మనకు వేడి అనేది ఎక్కువ రాదు, తొందరగా ఇమ్మీడియట్గా వేడి రాదన్నట్టు. వేరే ఇటుకలు ఏమవుతాయి, తొందరగా అంతా కూడా సరివేడి అయితే ఇటుక వేడిని లోపలికి ప్రసరింపజేస్తుంది అంటారు. సో అందుకనే ఈ ర్యాట్ ట్రాప్ బాండ్ వల్ల మనకు మెటీరియల్ తగ్గుతుంది అండ్ ఉష్ణోగ్రత కూడా మన రూమ్లో బిల్డింగ్ లోపల ఉంటుంది, తక్కువ ఉంటుంది అన్నట్టు, చల్లగా ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే 9 ఇంచ్ వాల్ థిక్నెస్. ఇది ఎంత ఉంటుంది మొత్తం 9 ఇంచ్ వాల్ అంటే ఇది ఎంత ఉంటుంది మనకు 3 ఇంచులు వస్తుంది. ఇటు 3 ఇంచులు మధ్యలో 3 ఇంచుల గ్యాప్ వస్తుంది. మొత్తం 9 ఇంచుల వెడల్పు గోడ పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఈ మోడల్ మీద మీరు మొత్తం వాటి కంప్లీట్ చేయాలి. ఒక మోడల్ ఎట్లా అలైన్మెంట్ చేయాలో మా సార్లు చెప్పారు కదా మీకు. ఫస్ట్ ఎట్లా తీసుకోవాలి, లైన్ ఎట్లా తీసుకోవాలి, కార్నర్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ మీకు మీ కళ్ళ ముందు